సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి గారు రైతులంటే ఎందుకంత చిన్న చూపు? నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడడం లేదంటూ కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి గారు రైతులంటే ఎందుకంత చిన్న చూపు? నిన్న పంటలు ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడడం లేదంటూ కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి గారు రైతులంటే ఎందుకంత చిన్న చూపు? నిన్న పంటలు పండుతున్నా ఎండుతున్నా పట్టించుకోలేదు, నేడు వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడడం లేదంటూ కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా, అన్నదాతల ఆర్తనాదాలు వినిపించవా అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్, మాజీ మంత్రి కేటీఆర్ కొద్దిసేపమైన ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. రైతులు అంటే ముఖ్యమంత్రి గారు రైతులంటే ఎందుకంటే మీకు చిన్న చూపు, పంటలు ఎండిపోతున్నా అటు పట్టించుకోలేదు, మీరు లేక ఇటు వడగండ్ల వాన ముంచుతున్నా మీరు అటు వైపు కన్నెత్తి చూడడం లేదు, ఢిల్లీలో ఓన్లీ అధిష్టానానికి కోసం తిరుగుతున్నారని చెప్పి ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఫస్ట్ రాజకీయమే చేస్తున్నారు, ప్రజాపాలన అంటే ఇదేనా, రాజకీయం చేయడమైనా, పార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి పంటల మీద లేదెందుకనే ఘాటుగా అందులో పేర్కొనడం జరిగింది. పాడైపోయిన పంటలను పరిశీలించే తీరిక లేదా, హైకమాండ్ చుట్టూ చక్కర్లు కొట్టి రైతు సమస్యలు పట్టించుకున్న ఓపిక లేదా, వినే ఓపిక లేదా అంటూ ఆయన ట్వీట్ లో ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే అయితే రాజ్యంలో అంటే ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు, అన్నదాతల తరపున బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని అందులో పేర్కొనడం జరిగింది. రైతు సమస్యలు పట్టించుకోవాలని చెప్పి ఆయన ముఖ్యంగా ఎక్స్ లో పోస్ట్ చేసిన దాంట్లో ఆయన పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిపై కూడా రేవంత్ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. అయితే ఇది ఏదేమైనప్పటికీ ముఖ్యంగా రైతు సమస్యలు అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా వినిపిస్తూ వస్తుందని చెప్పొచ్చు. కృష్ణా బేసిన్ పరిధిలోని అంశాలు కావచ్చు, అదేవిధంగా ఇటు గోదావరి బేసిన్ లో అంశాలు కావచ్చు. ఆ మేడిగడ్డ బ్యారేజ్ అనంతరం అన్నారం నుంచి నీటి వదలడం, ఆ తర్వాత ఆ ప్రాంతంలో నీటి ఎదురు నెలకొనడం రైతులకు కొంచెం ఇబ్బంది పరిస్థితి ఎదురవుతుందని చెప్పవచ్చు. దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం రైతాంగానికి నీరు అందలేదా, ఎస్ప్రెస్ నుంచి ఏదైనా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ నేపథ్యంలో అటు కొన్ని పంటలు ఎండిపోయిన పరిస్థితి చూసాం. ఈ నేపథ్యంలో అదే ప్రాంతంలో వడగండ్ల వానలు కూడా కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని ఉద్దేశించి ఇటీవల 2-3 రోజులు సీఎం ఢిల్లీలో ఉన్నారు. అయితే దీన్ని ఉద్దేశించి ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.